అందరికీ నమస్కారం. ఈ నెల 30వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. ఈ ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంగా ఈ జిల్లాలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, దాంతోపాటు ముఖ్యంగా రైతుల యొక్క సమస్యలు, రైతు ఆశీర్వాద సభ పేరుతోటి సభ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి రైతాంగ సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించేదానికోసం, సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు, ఇది ఖమ్మం జిల్లా ప్రజలకి, ఖమ్మం జిల్లా సాగునీటి రంగానికి ఇది ప్రధానమైనటువంటి ప్రాజెక్టు. గోదావరి జలాల్ని వినియోగంలో తీసుకొచ్చి దుమ్ముగూడెం ప్రాజెక్టుని కట్టాలా, దాని ద్వారానే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఒక 8 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు వస్తాయని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాడారు. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీయే మొట్టమొదటిగా, సిపిఐ పార్టీ ఈ సమస్యని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా రైతు సంఘ నాయకుడైనటువంటి కొల్లి నాగేశ్వరరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం గోదావరి నది మీద ఎత్తిపోతున్న పథకాలను ప్రారంభిస్తామని ఆనాడు హామీ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రం. ఆ తర్వాత కూడా అనేక ఆందోళనలు, మా పార్టీతో పాటు వామపక్ష పార్టీలు అనేకం పోరాటం చేసినటువంటి ఫలితంగా దుమ్ముగూడెం ప్రాజెక్టు సాకారమైంది. కానీ ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. రాష్ట్ర విభజన అయింది. రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా మూడో ప్రభుత్వం ఇవాళ అధికారంలో కొనసాగుతుంది. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది దాని సంగతి పరిస్థితి. ఇప్పటికీ అది పూర్తి కాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2024కి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం కూడా 2026కి పూర్తి చేస్తామని చెప్పారు. 2024 అయిపోయింది, 26 అయిపోయింది, 26 కూడా అయిపోతుంది, సగంలో పడ్డది. ఇంకా ఆ ప్రాజెక్టు 50% కూడా పూర్తి కాలేదు. ఒక్క చుక్క కూడా, ఒక ఎకరానికి కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అంచనాలు మాత్రం పెరుగుతున్నాయి. 11,000 కోట్లతోటి మొట్టమొదటి సీతారామ ప్రాజెక్టు 11,350 కోట్లతోటి అంచనాలతోటి ప్రారంభమైంది. అది 13 అయింది, 15 అయింది, ఇప్పుడు 19,325 కోట్లు. గత సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రివైజ్ చేశాం. కానీ ప్రాజెక్టు అట్టే ఉంది. బడ్జెట్లో కేటాయింపులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మా ప్రభుత్వ హయాంలో 1000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తుంది. వీళ్ళు వచ్చినాక వీళ్ళు మేము ఖర్చు పెట్టినా మేము పూర్తి చేస్తున్నాం, కానీ నీళ్లు రావట్లేదు. ప్రాజెక్టు ఎక్కడ పరిస్థితి అక్కడే ఉంది. మొత్తం ప్రాజెక్టు పాలేరు దాకా లింకు 13, 14, 15 ప్యాకేజీలు ఇంకా పూర్తి కాలేదు. నత్తనడక నడుస్తున్నాయి. బడ్జెట్ ఈ సంవత్సరం కూడా కేవలం 360 కోట్లే కేటాయింది బడ్జెట్. అంటే ఈ ప్రాజెక్ట్ అసలు ఎప్పుడు పూర్తవుతుంది? ఖమ్మం జిల్లాతో పాటు పక్కనున్న మహబూబాద్ జిల్లా కూడా సాగునీరు అందించేటువంటి ఇంత ప్రధానమైనటువంటి ప్రాజెక్టు పట్ల అందరూ కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. మేము అందుకని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసేది, ఈ పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంగా సీతారామ ప్రాజెక్టు పూర్తి దాని మీద నిర్దిష్టమైనటువంటి తేదీని ప్రకటించి నిధులు కేటాయించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఉట్టి మాటలు చెప్పి ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోతే మళ్ళీ అంచనాలు పెరుగుతాయి. ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు. అందుకని నిర్దిష్టమైనటువంటి తేదీని ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని కాలయాపన చేయకుండా దాన్ని ప్రకటించి నిధులు కూడా కేటాయింపు చేయాలి. నిధులు కేటాయించకుండా ఎట్లా పూర్తవుతుంది? ఇంకా అసలు ఫీల్డ్ ఛానల్స్ అట్లే ఉన్నాయి. ఈ మధ్యనే టెండర్స్, కొంత భాగాన్ని ఫీల్డ్ ఛానల్స్కి టెండర్స్ పిలిచారు. అవి పనులు ప్రారంభం కాలేదు. టన్నెల్స్, ఏతాలకుంట టన్నెల్ అట్నే ఉంది. ఇక్కడ పాలేరు దగ్గర తిరువళాపాలెం టన్నెల్ సగం కూడా పూర్తి కాలేదు. ఇంత పని ఉండగా బడ్జెట్ కేటాయించకుండా నిధులు మాత్రం ఖర్చు అయిపోతుంది.
పోయిన ప్రభుత్వం చెప్పింది వీళ్ళు ప్రభుత్వం మేమే సీతారామ తీసుకొస్తున్నాం మేమే తీసుకొస్తున్నాం అని చెప్తున్నాం. కానీ ఎవరు తీసుకురావట్లేదు, పూర్తి కావట్లేదు. ఇది ఇట్లే ఉంచి ప్రత్యామ్నాయంగా వేరే పెడుతున్నారు, డబ్బులు దానికి పెడుతున్నారు. ఏన్కూరు నుంచి సాగర్కి 100 కోట్లతో అది కట్టారు. దుమ్ముగూడ సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఏన్కూరు నుంచి అది ఉండాల్సిన పని లేదు, అసలు అవసరం లేదు దాన్ని. మళ్ళీ పాలేరు నుంచి పోయేది మళ్ళీ సాగర్లో నీళ్ళు అంటే ఇప్పుడు ఏదో ఇది పూర్తయిందాకా అదని చెప్పి అదేదో చేశారు, పూర్తి చేశారు. కాలం ఏం ఉపయోగం అయితే జరగలేదు ఇప్పటివరకు అయితే. మళ్ళీ ఇప్పుడు మున్నేరు నుంచి మళ్ళా సీతారామ కెనాల్కి లింకుకి 163 కోట్లు పెట్టి ఇంకొక ప్రాజెక్ట్ పెట్టి, అంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి లక్ష్యం లేకపోతే నీ యొక్క ఇక అసలు సీతారామ కెనాల్ పూర్తి కాకుండా దీన్ని ఫ్లడ్ కంట్రోల్ ప్రాజెక్ట్ అని ఏదో పెట్టారు. దానికి ఒక 80 కోట్లు, ఇప్పుడు 160 కోట్లకు 80 కోట్లు బడ్జెట్ కేటాయించారు. అది పనులు జరుగుతుంది. అసలు సీతారామ పూర్తయితే ఈ రెండు అవసరం లేదు. ఈ 160 కోట్లు అవసరం లేదు, ఆ 100 కోట్లు అవసరం లేదు. 260 కోట్లు దీనికి పెడితే ఇంకొంత పని అవుతుంది కదా. అందుకని ప్రభుత్వం దీన్ని సీరియస్గా ఆలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లాకి చాలా ప్రధానమైనటువంటి ప్రాజెక్టు, జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అరకొర కేటాయింపులు చేసి దాన్ని పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇట్లా వ్యవహరిస్తే జిల్లా ప్రజలు క్షమించరు. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు 30వ తారీఖు జరిగేటువంటి సభలో దీని మీద స్పష్టమైనటువంటి సీతారామ ప్రాజెక్టు మీద ఎప్పట్లోకి పూర్తి చేస్తారు, నిధుల కేటాయింపులకు సంబంధించి స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రెండవది, ఇది రైతు ఆశీర్వాద సభ అంటున్నారు. రైతు భరోసాకు సంబంధించి రైతాంగం చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా రైతాంగంలో అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి ఆగ్రహంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఆగ్రహంగా మారితే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టింది. అందుకని అది తెచ్చుకోవద్దని చెప్తా ఉన్నాం. మేము గతంలో కూడా అనేక సార్లు చెప్పినాం. మీరే రైతు భరోసాకు సంబంధించి 15,000 ఇస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల్లో చెప్పారు. ఇది రైతు డిక్లరేషన్లో చెప్పారు. 15,000 పోయింది, 12,000 అన్నారు. రైట్, ఆ 12,000 అయినా సక్రమంగా రైతాంగానికి సరైనటువంటి సమయంలో ఇవ్వకపోతే దీనివల్ల ఏ ఉపయోగం లేదు రైతుకి. ఇది ఇచ్చేది పెట్టుబడి సహాయం. నువ్వు ఇచ్చేది రైతు పంట పండించడానికి ముందు పెట్టుబడి పెట్టే ముందు కొంత సహాయంగా ఇస్తున్నటువంటి పథకం ఇది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒకసారి ఎగ్గొట్టారు, పూర్తిగా అయిపోయింది. పోయిన రబీలో 2 ఎకరాల వరకే ఇచ్చారు. ఎకరం వాళ్ళకి 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఆలస్యంగా ఇచ్చారు. సరే, ఆలస్యంగానే 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు. మిగిలిన వాళ్ళకి అసలు ఇయ్యలేదు. ఇప్పుడు ఇక అది అయిపోయింది. ఇంక మిగిలిన వాళ్ళకి ఇయ్యరుగా. ఇప్పుడు ఖరీఫ్ది రేపు ఇస్తామని చెప్తున్నారు. రేపు కూడా అందరికి ఇస్తారా, ఎకరం వాళ్ళకి ఇస్తారా, 2 ఎకరాలకి, ఇప్పటివరకు స్పష్టమైనటువంటి ప్రకటన లేదు. మేము డిమాండ్ చేసేది గత రబీకి సంబంధించినటువంటి 2 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులతో పాటు ఈ ఖరీఫ్ దీనికి కూడా అందరికీ ఒకేసారి రైతాంగానికి అందరికి కూడా ఈ రైతు భరోసాని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. మళ్ళీ ఎకరానికి ఇచ్చి 2 ఎకరాలకి ఇచ్చి మళ్ళీ ఎగ్గొడితే రైతుల్లో గతంలో ఎగ్గొట్టారు. అందుకనే రైతుల అసంతృప్తిని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అందరికీ ఎత్తరా, ఎకరానికి ఎత్తరా ఏంటనేది చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ కనుక అదే పద్ధతుల్లో వేస్తే రైతాంగం ఇవాళ నమ్మేటువంటి పరిస్థితి ఉన్నది. రుణమాఫీ అంతే చేశారు, రుణమాఫీ అంతా అయిపోయిందని చెప్పారు. మీరు చెప్పిన ప్రకారం మీరే చెప్పారు అనేక సార్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గుళ్ళ దగ్గర ప్రమాణాలు చేశారు, దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు. 2 లక్షలు మీరు కట్టండి, మిగిలింది మేము ప్రభుత్వం ఇస్తాం. మేము 2 లక్షల పైన ఉంది, మీరు కడితే 2 లక్షలు మేము ఇస్తాం అన్నారు. జీవోలో కూడా ఇచ్చారు. కానీ లాస్ట్ చివరికి 2 లక్షల పైన ఉంటే మాకు సంబంధం లేదని ఎగ్గొట్టారు. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళది కూడా చాలా మందికి రాలేదు, రకరకాల కారణాలతో అయిపోయింది. దాన్ని మర్చిపోయారు. రైతు రుణమాఫీకి సంబంధించి అది రైతు భరోసా
రైతు బీమా గతంలో చనిపోతే రైతుకి 5 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చి ఇప్పుడు ఆ స్కీము మన బడ్జెట్లో దానికి నిధులు కేటాయించలేదు. చాలా పెండింగ్ ఉన్నాయి, క్లైమ్స్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 7,000 మంది రైతులు చనిపోయిన రైతులకు పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అది కొనసాగిస్తారో లేదో కూడా తెలియదు. రైతు బీమా దాని స్థానంలో వేరే అందరికీ బీమా వచ్చేటువంటి పథకం ఒకటి పెడతామని ఆర్థిక మంత్రి బట్టి గారు మొన్న బడ్జెట్ ప్రసంగంలో చెప్పాడు. ఇప్పటివరకు దానికి ఏమీ లేదు. మేము అనేది రైతాంగానికి సంబంధించిన ఆ రైతు బీమాని కొనసాగించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా, రైతు బీమా, దాంతోపాటు ప్రధానమైనది పంటల బీమా పథకం. పంటల బీమా పథకానికి సంబంధించి గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు. అది ఇన్సూరెన్స్ కంపెనీలకే లాభం జరుగుతుంది, రైతులకు లాభం జరగట్లేదు. ఆ ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చి మేము ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ రైతులకు పెడతామని ఆ ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రభుత్వం 4 సంవత్సరాలు ఏ పంటల బీమా పథకం లేకుండా కాలయాపన చేశారు, అయిపోయింది. ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే పంటల బీమా పథకాన్ని ప్రారంభం చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు అనేక సార్లు చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పటికి 5 పంట కాలాలు అయిపోయినాయి. ఇప్పటివరకు అసలు పంటల బీమా పథకం లేకుండా ఏ రాష్ట్రం లేదండి. ఫసల్ బీమా నుంచి చాలా బయటకు వచ్చినాయి. కేరళ రాష్ట్రం కూడా ఫసల్ బీమా నుంచి బయటకు వచ్చి ఆ రాష్ట్రంలో రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఒక బీమా పథకాన్ని ప్రారంభించారు. కానీ ఇక్కడ ఏది లేదు, ఆ పథకం లేదు, ఈ పథకం లేదు. రైతులు అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల, చీడపీడల వల్ల నష్టపోతే ఎంతో కొంత పరిహారం వచ్చేది గతంలో. కానీ ఇప్పుడు ఆ 4 సంవత్సరాలు, ఈ 2.5, 3 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి ఏ పంటల బీమా పథకం లేదు. ఇంత దారుణం ఇంకోటి ఉండదు. ఇప్పుడు పెడుతున్నాం, రేపు పెడుతున్నాం, కమిటీ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్తున్నారు కాలయాపన. ఈ పంటల బీమా పథకానికి సంబంధించి తక్షణం ఈ పంటల బీమా పథకాన్ని ఈ రబీ సీజన్కి ప్రారంభించే విధంగా ఈ రైతు ఆశీర్వాద సభలో వ్యవసాయ మంత్రి గారు మన దగ్గరే ఉన్నారు, ఆర్థిక మంత్రి గారు మన దగ్గరే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ పంటల బీమా పథకాన్ని ప్రకటించి దాన్ని తక్షణం ఈ రబీ సీజన్ నుంచి, ఖరీఫ్ సీజన్ నుంచి ప్రారంభం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొక్కజొన్నలకు సంబంధించి కొనుగోలు చేసింది ప్రభుత్వం, ఇప్పటికీ డబ్బులు రాలేదు. ఇంకా ఒక 50% రైతాంగానికి వచ్చినాయి. దాదాపు 3 నెలలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పంటలు వేశారు, సాగు చేసుకుంది. దానికి సంబంధించి మొక్కజొన్న డబ్బులు తక్షణం ప్రభుత్వం ఏదో అప్పు తీసుకుంటున్నాం. రైతు 1800 బయట అమ్ముతుంటే వీళ్ళు 2400 కొంటారని లాభం ఏదో అని చెప్పి అమ్మారు. దాంట్లో కూడా అనేక ఇబ్బందులు పడ్డారు, మీరు కూడా చూశారు. లారీ వాడికి డబ్బులు, గోడాం లేక ఇబ్బందులు, అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా చివరికి ఇప్పుడు డబ్బులు కూడా రావట్లేదు. 3 నెలలు అయినా డబ్బులు రాకపోతే ఏం మిగులుతుంది రైతుకి? మళ్ళా పెట్టుబడి కోసం అప్పు తీసుకుంటే ఆ వడ్డీ కూడా సరిపోదు. గోనె సంచుల బస్తా డబ్బులు రావాలా, కొన్ని ట్రాన్స్పోర్ట్ దగ్గర ట్రాక్టర్లు పెడితే ట్రాన్స్పోర్ట్ డబ్బులు రాలేదు రైతుకి. ఇన్ని రకాల నష్టం జరిగింది. అందుకని మీరు రైతు ప్రభుత్వం, రైతు ఆశీర్వాద సమయంలో ఈ రైతాంగ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే మీరు పెట్టిన దానికి అర్థం ఉండదు. అందుకని దయచేసి ముఖ్యమంత్రి గారు వచ్చే లోపలనే మొక్కజొన్నలకు సంబంధించి మార్కెట్ కొనుగోలు చేసినటువంటి డబ్బులు కూడా మొత్తం జిల్లా రైతాంగానికి తక్షణం వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు బోనస్ సంబంధించి కూడా ఒక ఖరీఫ్కే ఇస్తున్నారు. అన్ని వడ్లకు ఇస్తామని మొదలు చెప్పారు, తర్వాత సన్నోట్లకు ఇస్తామన్నారు. అది కూడా ఒక ఖరీఫ్కే ఇచ్చారు 2 సార్లు. రబీకి ఇవ్వట్లేదు బోనస్. మొన్న రబీకి కూడా ఇవ్వలేదు బోనస్. ఇప్పుడేం చెప్పారు? ఇప్పుడు 7 రకాల విత్తనాలకే ఇస్తామని చెప్తున్నారు. ఆ 7 రకాల విత్తనాలు అసలు దానికి అనుగుణంగా, డిమాండ్కి అనుగుణంగా సప్లై చేస్తుందంటే అది లేదు. నువ్వు విత్తనాలు సప్లై చేయవు, ఒక 7 రకాల విత్తనాలు పెట్టి వాటికే బోనస్ ఇస్తామంటే రైతులు బోనస్ వచ్చే పరిస్థితి ఏదో ఇస్తున్నామని చెప్పి ఇటు మళ్ళీ ఇవ్వకుండా చేసేదానికోసం ఎత్తుగడలేదు. రైతు ఎప్పుడైనా తనకు కావాల్సినటువంటి విత్తనాలు కొన్ని తయారు చేసుకుంటారు. సాంప్రదాయక విత్తనం తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. అది కాకుండా మీరు ఒక 7 రకాలు పెట్టి ఆ 7 రకాలు కూడా సప్లై చేయకుండా ఎక్కడ అందుబాటులో ఉంటాయో కూడా తెలియదు. మన జిల్లాలో సాగయ్యేటువంటి వరి విస్తీర్ణానికి తగినటువంటి విత్తనం ఈ 7 రకాలు పెట్టారా మీరు?
మీరు పెట్టకుండా వాటికే బోనస్ ఇస్తామంటే ఈ బోనస్ ఎగ్గొట్టాలి. అందుకని అటువంటి నిబంధన లేకుండా అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్, మీరు ఇచ్చినటువంటి బోనస్ ఖరీఫ్ రబీ రెండింటిలో కూడా ఇవ్వాలా. ఈ రైతాంగ సమస్యలన్నిటికీ సంబంధించి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే రైతుల్లో మీ పట్ల విశ్వాసం పెరుగుతుంది. లేకపోతే ప్రజలు రైతాంగం అసంతృప్తితో ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్య కూడా ఉంది. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామని చెప్తున్నారు. 4 లక్షల ఇళ్ళు మొదటి ఫేజ్లో కట్టినామని చెప్తున్నారు. నిజంగా 4 లక్షల ఇళ్ళు ఫస్ట్ ఫేజ్లో పూర్తయినాయా? అయిపోయింది. సెకండ్ ఫేజ్ ప్రారంభం చేస్తున్నారు. ఎన్ని పూర్తయినాయి? అసలు 2 లక్షల ఇళ్ళు కూడా పూర్తి కాలేదు. ఈ వాస్తవ లెక్కలు మీరు మంజూరు చేసిన ఎంత, ఎన్ని పూర్తయినాయి? చాలా మందికి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మళ్ళీ పోయినసారి నియోజకవర్గానికి 3,000 ఇచ్చారు. ఇప్పుడు చెప్పటమే 1,500 చెప్పారు. అంటే సగానికి తగ్గించారు. ఇందులో చాలా రకాల ఇళ్ల స్థలాల సమస్య. ఇళ్ల స్థలాలు పోయిన ప్రభుత్వం బ్యాన్ పెడితే మళ్ళీ ఇప్పటివరకు కొత్తగా ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇవ్వట్లేదు. ప్రభుత్వ భూములున్నా ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు. ఎక్కడైనా పేదలు ఇళ్ల స్థలాల్లో పేదల ప్రభుత్వ భూములు ఇల్లు వేసుకుంటే వాటిని పీకేస్తుంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయితే వాటి జోలిపోరు, కానీ పేదవాళ్ళు ఎక్కడైనా గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించేటువంటి కార్యక్రమం మన దగ్గర వెలుగుమట్ల కానీ నిన్న వరంగల్లో, మహబూబాద్లో అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన పేద ప్రజలు ప్రభుత్వ భూములు గుడిసెలు వేసుకుంటే వాటిని తీసేస్తుంది. ప్రభుత్వ భూముల్లో పట్టాలు ఇవ్వండి కనీసం. ఇళ్ల స్థలాల సమస్య ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది ఈ సమస్య. అందుకని ఇళ్ల స్థలాలను ఇచ్చి మీరు ఇళ్ళు నిర్మించేదాన్ని కూడా దాన్ని రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇళ్ల సౌకర్యం కల్పించేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు జిల్లాల విభజన అయిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఒక పరిశ్రమ కూడా లేదు. ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్ళిపోయింది. అక్కడ మళ్ళీ కొత్త ప్రాజెక్టులు కేటీపీఎస్, మళ్ళీ ఇంకో దశ వచ్చింది బీటీపీఎస్, మణుగూరులో ఫ్యాక్టరీ వచ్చింది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఏ పరిశ్రమ లేదు. మేము మొదటి జిల్లాల విభజన అయిన తర్వాత కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం దృష్టి కూడా అనేక సార్లు తీసుకెళ్ళాం. వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి వస్తుంది, వ్యవసాయ పంటలకి ధరలు పెరుగుతాయి. దీనివల్ల జిల్లా యొక్క ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద దృష్టి పెట్టమని చెప్పారు. ప్రభుత్వం ఆ వైపుకి ఆలోచన లేదు. అసలు ఉన్నటువంటి ఒక్క పరిశ్రమ గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. అనేక సమస్యలు గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటుంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ అది గ్రానైట్ ఇండస్ట్రీ. ఆ గ్రానైట్ ఇండస్ట్రీ సమస్యల మీద ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా దాన్ని కాపాడి ఆ గ్రానైట్ పరిశ్రమను రక్షించే దానికోసం తక్షణం వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్, విద్యుత్ సబ్సిడీ మీద రావాలి డబ్బులు, దాని మీద అదనపు ఇది వేస్తున్నారు తప్పితే ఆ పరిశ్రమను కాపాడేటువంటి చర్యలు ఏమి తీసుకోండి. అందుకని ఈ ప్రధానమైనటువంటి గ్రానైట్ ఇండస్ట్రీని కూడా కాపాడే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు పోడు భూములకు సంబంధించి కూడా గత ప్రభుత్వం కొన్ని పట్టాలు ఇచ్చారు. మేము వచ్చినాక మిగిలినటువంటి అన్ని పట్టాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడా ఒక్క పట్టా కొత్తగా ఇవ్వలేదు. మరి చాలా ప్రాంతాల్లో ఇది ఇస్తామని చెప్తున్నారు, కానీ ఆచరణలో దాన్ని అమలు చేయడం. ఉన్నటువంటి పోడు భూములకు సంబంధించినటువంటి దీని మీద వాళ్ళని మళ్ళీ ఏదో ప్లాంటేషన్ వేసి బయటకు వెళ్ళగొడుతున్నారు. ఫారెస్ట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు. అందుకని ఆల్రెడీ గుర్తించి ఏదైతే కమిటీలు ఉన్నాయో, ఎఫ్ఆర్సీ కమిటీలు ఉన్నాయో, ఆ కమిటీల్లో అప్రూవ్ అయిన వాటికి కూడా పట్టాలు ఇవ్వండి. మన దగ్గర కూడా ఉన్నాయి అనేక. సత్తుపల్లి ప్రాంతంలో, కారేపల్లి ప్రాంతంలో, ఇక్కడ అర్బన్ రంగనాథపాలెం మండలంలో కూడా అప్రూవ్ అయ్యి కమిటీలకు పంపించారు. ఎఫ్ఆర్సీ గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీలు అప్రూవ్ అయ్యి పట్టాలకు ఉన్నటువంటి వాటిని కూడా పట్టాలు ఇవ్వండి. అందుకని ఆ పోడు భూములకు సంబంధించిన సమస్య మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలా.
ఇంకో ప్రధానమైనటువంటి సార్ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య. ఇది హైకోర్టు కూడా మందలిచ్చింది ఇప్పటికి 2 సార్లు. ఇప్పుడు ఏంటి, హైకోర్టు చివరికి ఇక బకాయిలు ప్రభుత్వం ఇవ్వకపోవటం వల్ల కాలేజీ వాళ్ళకి మీరు వసూలు చేసుకుంటారని ఆదేశం ఇచ్చారు. ఇప్పటికీ మొన్న ఇంప్లిమెంట్ చేయకపోతే జీవో ఇస్తే ఆ జీవోను కూడా కొట్టేశారు. నిన్న జీవో కొట్టేసి ఇప్పుడు ఇక కాలేజీలు ఇప్పుడు ఇంజనీరింగ్ చేరాలంటే వాడు విద్యార్థి డబ్బులు కడితేనే వాడికి అడ్మిషన్ ఇస్తారు. ఇదివరకు లేటుగా అయినా ప్రభుత్వం ఇస్తుందని అడ్మిషన్ వచ్చేది. ఇప్పుడు రేపు అడ్మిషన్ ఇస్తే ఫీజు కట్టాలి. ఫీజు రియంబర్స్మెంట్ స్కీము మీరు బకాయిలు ఉండటం వల్ల ఇవాళ విద్యార్థులే కాదు తల్లిదండ్రులు కూడా ఇవాళ ఇవి కట్టే పరిస్థితి లేదు. ఎందుకు ఇంత కాలయాపన? అనేక సార్లు మీరు పోరాటం చేస్తే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్తున్నారు. అది ఇవ్వకపోవటం వల్ల ఇవాళ ఈ సమస్య వచ్చింది. వాళ్ళు ఆందోళన బాట కూడా పెట్టారు. ఆందోళన బాట పెట్టినప్పుడు కాలేజీ వాళ్ళు పెడితే కాలేజీ వాళ్ళు బెదిరిస్తారు, ఇంకోటి పెడితే ఇంకోటి బెదిరిస్తారు. దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి? మీరు ఇవన్నీ కూడా అమలు చేస్తామని ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు కొత్తగా ఎవరు అడిగేగా, కొత్తగా చెప్పేగా. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయకపోతే ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తిని గ్రహించాలి. అందుకని ధరణి అనేక లోపభూయిష్టంగా ఉందనే భూభారత్ తీసుకొచ్చారు. అయిపోయింది, 2.5 అయిపోయి 1 నెల కూడా అయిపోయింది. సాదా బైనామా 9 లక్షల పెండింగ్ దరఖాస్తులు అట్లే ఉన్నాయి. భూముల విలువలు పెంచారు, మార్కెట్ రేటు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెరిగినాయి, కానీ భూ సమస్య పరిష్కారం కావట్లేదు. ఆ భూ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల వాడికి వచ్చే రైతు భరోసా రావట్లేదు. సాదా బైనామాలో కూడా కోర్టు ఇచ్చింది, అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది ముందుకు పట్టలేదు. ఇప్పుడు మళ్ళీ సర్ పేరుతోటి ఒక 2 నెలలు ఇటే ఉంటుంది. రెవెన్యూ వాళ్ళు దాన్ని చూడరు. దీని తర్వాత మళ్ళా సెన్సెస్ వచ్చింది. సెన్సెస్ పేరు మీద ఒక 2 నెలలు అయిపోద్ది. మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ధరలు వచ్చినా, భూభారత్ వచ్చినా, ఏదొచ్చినా సమస్య పరిష్కారం కావట్లేదు. మన జిల్లాలో ఏజెన్సీ ఏరియా ఎక్కువ. ఏజెన్సీ ఏరియాలో సాదా బైనామా వర్తించదు. భద్రాద్రి కొత్తగూడెం మన జిల్లాలో కూడా సత్తుపల్లి ప్రాంతం ఇవన్నీ ఏజెన్సీ ఏరియాలో ఉన్న దాంట్లో ఇది వర్తించదు. లేకపోతే కొత్తగా మున్సిపాలిటీలో విలీనం చేశారు గ్రామాలు. ఏదులాపురం మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పడ్డది. అంతకుముందు సాదా బైనామా అక్కడ ఉండదు. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి అర్బన్ ఏరియాస్లో సాదా బైనామా వర్తించదు. ఖమ్మం కార్పొరేషన్లో కలిసిన విలీన గ్రామాలు వర్తించదు. కల్లూరు మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డది, అక్కడ వర్తించదు. వైరా మున్సిపాలిటీలో ఉన్న గ్రామాలు వర్తించదు. ఎక్కడ వర్తించకపోతే నువ్వు అమలు చేసేది ఎక్కడ? ఆ పెండింగే ఉంటుంది. అందుకని దాన్ని సవరించి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సాదా బైనామాకు సంబంధించి కానీ ఈ మున్సిపల్ అర్బన్ ప్రాంతాల్లో సాదా బైనామా కూడా దీన్ని పరిష్కరించే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మేము ఎన్నికల్లో కాంగ్రెస్కి మిత్రపక్షంగా ఉన్నాం. మేము ప్రభుత్వానికి అనేక సార్లు ఈ మధ్య కూడా ముఖ్యమంత్రి గారు చెప్పి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ సమస్యల పరిష్కారంలో ఇంకా తాత్సారం చేస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కొత్తగా ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ ఆ పేరుతోటి కాకుండా కింద ఉన్నటువంటి ఈ రైతాంగం, విద్యార్థులు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సీతారామ ప్రాజెక్టు, వీటి మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టి రేపు జరిగేటువంటి బహిరంగ సభలో ఈ సమస్యల మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. వీటి మీద మేము మా ప్రతినిధి బృందం కలిసి వీటి మీద మెమోరాండం కూడా ఇస్తాం. రేపు జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంగా జిల్లాకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూనే ఈ ఖమ్మం జిల్లా సమస్యల పట్ల ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు, ఈ రైతాంగ సమస్యల మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని, నిధులు కేటాయించాలని, కనీసం ఇది 2027 వరకైనా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేదానికోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఎస్ఐఆర్కి సంబంధించి మేము ఇప్పటికే మా శ్రేణులందరికీ కూడా అవగాహన చేస్తున్నాం. బిఎల్ఏలను అలాట్ చేయాలని నియమించుకున్నాం. బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు కూడా నిన్న ప్రారంభమైన దాంట్లో మా వాళ్ళు కూడా వాళ్ళు ఎమ్మటి తిరిగి దాన్ని అవేర్నెస్ చేస్తున్నారు.
ఇప్పటికే వామపక్ష పార్టీల సమావేశం కూడా పెట్టినాం. రాష్ట్ర స్థాయిలో జరిగింది, ఇక్కడ జరిగింది. రేపు 2వ తారీఖున ఈ సర్ని సక్రమంగా అమలు చేయాలని 2వ తారీఖున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మంలో పెద్ద ప్రదర్శన చేయబోతున్నాం. అన్ని స్థాయిల్లో కూడా మా పార్టీస్ మీటింగ్స్ పెట్టి సర్ మీద కార్యక్రమం చేసిన ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు, ఎడ్యుకేట్ చేసి ఎట్లా దీన్ని పూర్తి చేయాలనే దాని మీద కూడా మేము రెగ్యులర్గా దీని మీద సీరియస్గా ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో కూడా సర్ పేరుతోటి రాష్ట్రంలో ఓట్లు పోతే ఇది చాలా సీరియస్ సమస్య. కాబట్టి దీని మీద మా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఆ సర్ మీద అవగాహన ఉన్నటువంటి మేధావులు పిలిపించి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు అందరం కలిసి హైదరాబాద్లో ఇతర జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. స్పష్టమైనటువంటి అవగాహన పోయిన వారం అంతా మా క్లాసులు పెట్టి ఇదే సర్ మీద ఒక సబ్జెక్ట్ పెట్టి మా క్యాడర్ని ఎడ్యుకేట్ చేశాం. తప్పకుండా ఈ జిల్లాలో సర్ మీద ఓట్లని తొలగిస్తే ఏ ఒక్క అర్హుడైనటువంటి ఓట్లు తొలగించినా మేము ఊరుకో. దాని మీద పకడ్బందీగా మేము అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. ఎక్కడ గ్రామాల్లో కూడా అదే కేవలం ఒక్క ఎజెండా మీదనే కార్యక్రమం పెట్టాం. ఆ సర్ మీద ఎట్లా పోవాలా, ఎట్లా పూర్తి చేయాలా, ఆ ఫామ్ ఎట్లా పూర్తి చేయాలనే దాని మీద కూడా చేసాం. దానికి సంబంధించినటువంటి యాప్ నేను కూడా డౌన్లోడ్ చేసి దాన్ని కొంత ఎడ్యుకేట్స్ మా సోషల్ మీడియా గ్రూప్స్లో కూడా దాన్ని ప్రచారం చేస్తున్నాం. తప్పకుండా ఈ జిల్లాలో సరుకు దానికి సంబంధించి అన్నిటికంటే వామపక్షాలకు ముందుంటాం. ఏ ఒక్కళ్ళ ఓటు కూడా పోకుండా పోతే మాత్రం దాని మీద సీరియస్గా మేము ఉంచాలా. చచ్చిపోయిన వాళ్ళు కూడా అట్నే ఉంచమని చెప్పం. వాటిని తీసేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఒక గ్రామంలో గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో చనిపోయిన వాళ్ళు ఎవరు, డబల్ ఓట్లు ఎవరో ఈజీగా ఒక గంటలో అయిపోయే కార్యక్రమం అది. గ్రామ సభ ద్వారా చేయొచ్చు. గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా ఆ పద్ధతులు. కానీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పెట్టుకొని ఇతర రాష్ట్రాల్లో అనుభవాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో 90 లక్షల ఓట్లు పోయి బెంగాల్లో తర్వాత 30 లక్షలు కోర్టుకు పోతే మళ్ళీ ఎట్లా వచ్చినాయి అంటే ఆ 30 లక్షలు అర్హులైనటువంటి వాళ్ళు తొలగించారు కదా. ఈ 60 లక్షలు కూడా అదే పరిస్థితి కదా. జనాభా పెరుగుతూ ఒక్కటే కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే ఓట్లు జనాభా పెరుగుతుందా తగ్గుతుందా